హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన ఒక టాపిక్ తో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు చక్కటి అజ్ఞానాన్ని అందుకునే దానికి మనతో పుష్పలత మేడం గారు చిత్తూరు నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ఈరోజు చెప్పే ఒక జ్ఞానం ఒక టాపిక్, నేనేం చేయాలి ఏం చేయకూడదు, అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, ఒకవేళ చేస్తే ధర్మం చేయాలి, ఆ ధర్మం అనేది ఎలా చేయాలి, అంటే ధర్మం చేయడం అంటే ఎలా అనే దాని గురించి ఒక టాపిక్ తో ఆ జ్ఞానాన్ని పొందడం. ముందుగా మనం మేడం ని మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గురుదేవులకు, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మరి వీరి యొక్క ఆశీర్వాదంతో నడుస్తున్నటువంటి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ధ్యానులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు పుష్పలత, మాది చిత్తూరు. మనకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి గొప్ప గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు. మానవ జాతికి ఒక ధ్యానం అనే ఒక వరాన్నే ప్రసాదించిన అన్నమాట. ఒక వరము, అస్త్రము, ఆయుధము, బహుమతి ధ్యానం అనేది మానవ జాతికి, మానవ జాతి ఉద్ధరణకు, దానవత్వం నుంచి మానవత్వానికి, మానవత్వాన్ని నుంచి దైవత్వానికి నిచ్చెన వేసి ఈ ధ్యానం అనే ప్రక్రియ ద్వారా మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మేల్కొల్పినటువంటి మహానుభావుడు. మనలో దైవత్వం ఉందని మనకు తెలీదు. దైవం వేరే, మనం వేరే అని మనము ఇన్ని రోజులు భావిస్తున్నాం అన్నమాట. నేను వేరే, దేవుడు వేరే అనుకుంటాను. కానీ మనలోనే ఆ దైవం ఉన్నది అని మనకు తెలియదు. ధ్యానం ద్వారానే మనకు ఈ విషయం తెలుస్తున్నది అన్నమాట. చూడండి, ఎంతో మంది పూజలు చేశారు, హోమాలు చేశారు, తీర్థయాత్రలు చేసినారు. ఎన్ని చేసిన వాళ్ళకి భగవంతుడు నేను ఒకటే అనే విషయము తెలియలేదు. ఇంకా ఎక్కడో ఉన్నాడునే వెతుకుతున్నారు. ఒక ధ్యానంలోనే నేనే దైవము, దైవంలో ఏ పదార్థం ఉందో నాలో కూడా అదే పదార్థం ఉంది అని మనము తెలుసుకున్నాం అన్నమాట. ఇంకా మనము ఏం చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా మనకు పూర్వజన్మలు కానీ, యాస్ట్రల్ విజన్స్ కానీ ఇవి మనకు తెలిసేది కాదు. ఒక్క మెడిటేషన్లోనే మనము కొంతమంది మాస్టర్స్ వాళ్ళ జన్మలు, పూర్వ జన్మలు చూసుకుంటున్నారు. అంటే ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడే ఇది జరుగుతుందన్నమాట. మనమంతా ఆత్మస్వరూపులమని మనకు తెలుసు, ఎన్నో జన్మలు ఎత్తినాము అని మనకు తెలుసు, ఆత్మ ఎప్పుడు ఉంటుంది అని మనకు తెలుసు. కానీ దాంతో మనము కనెక్షన్లో ఉండలేకపోతున్నాం, దాంతో కలిసి ఉండలేకపోతున్నాం. ఒక ధ్యాన ప్రక్రియ ద్వారానే మనము ఆత్మతో కలిసి ప్రయాణం చేయగలుగుతున్నాం. ఆత్మతో ప్రయాణం చేసినప్పుడే మనము మన గత జన్మలు చూసుకుంటున్నాం, మనం చేస్తున్నది ఏం చేయాలి, ఏం వదిలేయాలి అనేది మనకు తెలుస్తా ఉందన్నమాట. ఇది చెప్పుకునేకి సింపుల్గా చెప్పుకున్నా మానవ జన్మ ఉద్ధరణకు అవసరమైనటువంటి ఒక గొప్ప అంశం అన్నమాట. అయితే మనము
ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాస్లో కలుసుకున్నప్పుడు ఏదో ఒక విషయాన్ని గురించి తెలుసుకుంటుంటాం. ఆ ఒక్కొక్క విషయము కూడా, ప్రతి ఒక్క విషయము కూడా, ప్రతి ఒక్క అంశము కూడా మనకు జీవితంలో చాలా ముఖ్యమైంది, అవసరమైంది. ఏ ఒక్క విషయము తేలికైంది కాదు. ప్రతి ఒక్క విషయము దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క విశిష్టత అది కలిగి ఉంటుంది మన జీవితంలో. అందులో ముఖ్యమైనది ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. ఒక నిధికి తాళం చెవిలాగా ఈ వాక్యం. ఆ తాళం చెవి తీసినామంటే ధర్మం అంటే ఏమి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు నువ్వు తెలుసుకున్నావంటే ఒక నిధినే పొందుతావు. మామూలుగా భౌతిక ప్రపంచంలో నిధి అంటే ఏమి? డబ్బులు, బంగారం అన్నమాట. దాంతో మనం ఏం చేస్తాము? భౌతికమైన వస్తువులన్నింటినీ కొనుక్కొని సంతోషంగా జీవిస్తాం. కానీ ఇక్కడ ఆత్మకు సంబంధించిన ఆనందాన్ని పొందడానికి అవసరమైనటువంటి నిధి మనకు లభిస్తుంది. ఇక్కడ నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని మనము తెలుసుకుందాం. ఏది గాని ఆలోచిస్తేనే తెలుసుకుంటాం, ఆలోచించకపోతే మనము తెలుసుకోలేము. ఆలోచించి తెలుసుకున్నది నోరు విప్పి మనము తెలియజేస్తాం. చెవులు ఉన్నవారు వింటారు ఆ విషయాన్ని, విని అర్థం చేసుకున్నవారు బాగుపడతారు. ఇవి పత్రిజీ సారు నోటి నుంచి వచ్చినటువంటి మాటలు. ఆయన ఏం చెప్తారంటే ధర్మం గురించి తెలుసుకుందాం. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ధర్మం అంటే. ఇప్పుడు ప్రస్తుతం నా ధర్మం ఏమి, నేనేం చేయాలి, నేను మాట్లాడాలి, నేను ఒక విషయం గురించి చెప్పాలి, ఇది నా ధర్మం. నా ఎదురుగా ఉన్నటువంటి వారు నేనేం చెబుతున్నానో వినాలి, అది వారి యొక్క ధర్మం అని చెప్తాడనమాట. ఇంకా సింపుల్ గా అర్థమయ్యే కోసం ధర్మం గురించి మనకు ఒక ఉదాహరణ ఇచ్చినారు సారు. మనము బజార్కో ఎక్కడికో బయట వెళ్తాం, వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భిక్షగాడు ఉంటాడు అనుకోండి. తను ఏమంటాడు? ధర్మం చేయను ఆయన అంటాడు. డబ్బులు అయ్యని ఎప్పుడు అడగడు, గమనించండి. ధర్మం చేయను ఆయన, ధర్మం చేయను ఆయన అనే అంటాడనమాట. అంటే ఏమి ధర్మం అంటే? నాకు డబ్బులు వెయ్యి అని చెప్పలేదు, నాకు రొట్టె వెయ్యి అని చెప్పలేదు, నాకు ఆకలిగా ఉంది అని చెప్పలేదన్నమాట. ధర్మం చెయ్యి అని మాత్రమే చెప్తున్నాడు. ఆ మాటలో అర్థం ఏమి అంటే, నాకు ఆకలిగా ఉంది, ఏమైనా నాకు పెట్టు, నువ్వు పెడితే నేను తింటాను అని అర్థం అన్నమాట. నీకు అనిపిస్తేనే నువ్వు పెట్టు, అట్లా లేదు నువ్వు ఈడ అనవసరంగా కూర్చున్నావు, నీకు పెట్టే దండ కనిపిస్తే వెళ్ళిపో. ఇంకా అనవసరంగా కూర్చున్నావు, నీకు మేము పెట్టే కొద్దీ నువ్వు సోమరిపోత అవుతావు అనిపిస్తే నన్ను ఇక్కడి నుంచి తరిమేయచ్చు. అంటే ఆ మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయన్నమాట. నీకు ఏదనిపిస్తే అదే చెయ్యి, అదే నీ ధర్మము అని చెప్తాడనమాట. భిక్షగాడు చెప్పే మాటలో అన్ని అర్థాలు ఉన్నాయి. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఒకే ఒక చిన్న ముక్కలో ధర్మం చెయ్యి, నీ ధర్మం చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని చెప్తా అన్నమాట. అంటే ఎంత గొప్ప పదము ఈ ధర్మం అనేది, దాని గురించి మనము తెలుసుకోవాలి. అది ఈ ధర్మం అనేది చాలా విశిష్టమైంది, సూక్ష్మమైంది, అంత సులభంగా అది మనకు అర్థం కాదు. భిక్షగాడి దగ్గర నుంచి గౌతమ్ బుద్ధుని దగ్గర వరకు
ధర్మం అనే దాన్ని ఉపయోగించిన అనమాట. బుద్ధుడు రాసినటువంటి ఒక పుస్తకమే ఉంది ధమ్మపదం. అంటే ధర్మ మార్గంలో ప్రయాణించడం. ఎలా అంటే దానికి కొన్ని విషయాలను మనకు ఇచ్చినారనమాట. అంటే ఈ ధర్మంలో నడవడం అనేది చాలా విశిష్టమైన అవసరాన్ని కలిగి ఉన్నది. అంటే ఇక్కడ ఆ భిక్షగాడిని మళ్ళీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, నాకు రొట్టె ముక్క పెట్టు అని చెప్పలేదు, నన్ను తరిమెయ్యి అని చెప్పలేదు, నాకు డబ్బులు ఇయ్యి అని చెప్పలేదు అనమాట. ధర్మం చెయ్యి, నీకు ఏది చేయడం నీ కర్తవ్యం అనిపిస్తుందో దాన్నే చెయ్యి అని చెప్తా అన్నాడు. అది మనకే వదిలేసినాడు అన్నమాట. కాబట్టి ఈ పదం గురించి మనము ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ధర్మం అనేది ఆత్మ ఎదుగుదల యొక్క ప్రకారము జరుగుతుంది, శరీరం యొక్క ఎదుగుదల ప్రకారము జరుగుతుంది, రెండు రకాలుగా జరుగుతుంది. వర్ణాశ్రమ ధర్మం అనేది చాలా గొప్ప విషయము. నీ ధర్మం ఏమిటి, నీ కర్తవ్యం ఏమిటి, నీ యొక్క డ్యూటీ ఏమిటి, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్రస్తుతం నేను మాట్లాడవలసిన పనే నా డ్యూటీ. అందరికీ పనికొచ్చే మాటలే మాట్లాడతాను. అయితే ఈ మాటలు అందరూ వింటూ ఉంటారు. పిరమిడ్ ప్రపంచం అంతా, పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ మాటలు వింటూ ఉంటారు. ఇప్పుడు వినడం వాళ్ళ ధర్మం, చెప్పడం నా ధర్మము. ఎవరి ధర్మాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించాలి అంటారన్నమాట. ఆధ్యాత్మికత అంటే కూడా అదే. ధర్మంలో నుంచి ఆధ్యాత్మికత కూడా వచ్చేసింది. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించడమే ఆధ్యాత్మికత. భౌతిక విషయంలో గాని ఆధ్యాత్మిక విషయంలో గాని ధర్మం అనేది ఒకటే. రెండింటితోనూ సంబంధం కలిగి ఉంది ధర్మం అనేది. అయితే ఎలా అంటే, నోరు విప్పి చెప్పాలంటే ధర్మంతోనే చెప్పాలి. అంటే ఏది అవసరమో అదే చెప్పాలి, ఏది అవసరమో అదే మాట్లాడాలి. అప్పుడే అది ధర్మంతో చెప్పినట్లు అవుతుందన్నమాట. చెవులు విప్పాలంటే ధర్మంతోనే విప్పాలి. అంటే మనం వినే మాటలు కూడా ధర్మబద్ధమైనవే వినాలి. ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, మనకు వినిపిస్తా ఉంది, అది ధర్మబద్ధమైన మాట అయితేనే నువ్వు దాన్ని విని దాని గురించి ఆలోచన చేసి మననం చేసి నువ్వు ఆచరించు. అనవసర విషయాలైతే నువ్వు ఆ పక్క చెవును తిప్పేయాలన్నమాట. ఆ విషయం నుంచి మనము ఇంకో వైపుకు వచ్చేయాలి అని అదే ధర్మము అంటాడు పత్రిసా. అలాగే కళ్ళు విప్పి చూడాలి అంటే పనికిరాంది చూడొచ్చా? మన కళ్ళు మనం పోతా అన్నాం, ఏదో అక్కడ కనిపించింది చూసినాము, అది పనికొచ్చేదైతే చూస్తాం, పనికిరాందైతే వెంటనే చూపు తిప్పుకో, అది ధర్మబద్ధమైన పని అని అంటాడనమాట. అది చూడగలిగింది అయితేనే తెలుసుకునే నువ్వు చూడు, లేకుంటే నువ్వు చూడొద్దు. ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు అనుకోండి ఉదాహరణకు, అది చూడాల్సిన అవసరము లేదు. అది రోజు ప్రతి ఇంట్లో జరిగే ప్రక్రియే. పగలు కొట్లాడుకుంటారు, రాత్రికి మంచిగా ఉంటారు, రాత్రి కొట్లాడుకుంటారు, పగలు మంచిగా ఉంటారు. అది సాధారణ విషయమే. దానివైపు మనము అదే పనిగా మన కళ్ళు చెవులు నోరు పెట్టి చూసి విని మాట్లాడాల్సిన పని లేదు. అది అవసరమైన విషయము కాదు. అంటే ఇక్కడ ఏం తెలుస్తోంది? అనవసర విషయాల వైపు నువ్వు ధ్యాస పెట్టవలసిన అవసరం లేదు. అది ధర్మం అనిపించుకోదు. నీ అవసరం అక్కడ ఉంది అంటేనే, నువ్వు నేర్చుకోవాల్సింది ఏదో అక్కడ ఉంది అంటేనే నువ్వు అక్కడ విను, అక్కడ మాట్లాడు, అక్కడ చూడు, అక్కడ చెప్పు అని అంటాడనమాట సార్. దాన్నే ధర్మము అని చెప్పినారనమాట. మాట్లాడటము అనేది అంత సులభమైన విషయం ఏమీ కాదు. అది ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి,
ప్రతి విషయంలోనూ నువ్వు జాగ్రత్త వహించు అని చెప్తాడనమాట. అసలు మాట్లాడాలా వద్దా అని నువ్వు ఆలోచన చేయడమే ధర్మబద్ధము. ఎంత అద్భుతం చూడండి. ధర్మము అతి సూక్ష్మమైంది. అలా చూస్తే ధర్మం ఇలా మనకు అర్థం కాదు. ధర్మం అనే పదం గురించి మనము ఎంతైనా చెప్పుకోవచ్చు. అలా చూస్తే ఇలా అర్థమైపోదు. 4 వాక్యాలు చెప్పుకోగానే మనకు అర్థం కాదు. ఏది రైటో ఏది కాదో మనకు తెలియదు అనమాట. ఉదాహరణకు చూడండి, మనకు సంగీతం నేర్చుకుంటా అంటాము. సంగీతంలో ముఖ్యమైనది ఏది? శృతి, లయ. ఆ శృతి గాని లయ గాని తప్పిందంటే ఆ సంగీతానికి అర్థం ఉండదు, శ్రావ్యం ఉండదు, అందం ఉండదు, వినసొంపుగా ఉండదన్నమాట. అర్థమే పోతుంది. సంగీతానికి శృతి లయ ఎంత ముఖ్యమో, ఎంత ప్రాధాన్యమో, అవి రెండూ ఉంటే సంగీతం ఎంత రాణిస్తుందో, ఎంత ఆనందాన్ని, రంజకత్వాన్ని ఇస్తుంది. మనుషులు మనసు రంజింపచేస్తుంది సంగీతం అనేది. ఎప్పుడు? ఆ శృతి లయ సరిగ్గా ఉండేటప్పుడు. అవి లేనప్పుడు చెవులు గట్టిగా మూసి పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే అక్కడ భరించలేం. అదే మాదిరిగా జీవితంలో కూడా ధర్మాన్ని ఆచరిస్తే అంత అందంగా ఉంటుంది మన జీవితం. మనం ధర్మంలో ప్రయాణం చేస్తే మనల్ని చూసి మన ఎదుటి వారు కూడా సంగీతాన్ని ఆస్వాదించినట్టే మనల్ని చూసి నేర్చుకుంటారు ధర్మంలో ఎలా జీవించాలి అనేది. అంతేగాని ఆ శృతి లయ సరిగ్గా లేకుంటే, సంగీతం బాగాలేకుంటే చెవులు మూసిపెట్టుకొని వెళ్ళిపోతాం కదా. అదే మాదిరిగా ధర్మ మార్గంలో మనం జీవించుకుంటే మన దగ్గర ఎవరు నిలబడరు, మనతో మాట్లాడేకి ఇష్టపడరు. ఉం? మన దగ్గర నుంచి పారిపోతారనమాట. అలా జీవించవద్దు. నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, గమనిస్తూ, మననం చేసుకుంటూ ఏది ఎప్పుడు ఎలా ఉండాలి అని నువ్వు ఆచరించు. అది సామాన్యమైన విషయం కాదు. ధర్మం అనేది ఒక్కొక్క సందర్భానికి, కాల పరిస్థితులను, మనుషులను బట్టి అది మారుతా ఉంటుంది అన్నమాట. దాన్ని కూడా మనము గమనించుకోవాలి. అట్లే ఈ ధర్మం గురించి ప్రాపంచిక విషయాల్లో గాని, ఆధ్యాత్మిక విషయాల్లో గాని మనము ఎంతైనా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు చూడండి, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పినాడు అర్జునుడితో? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయి, నీకు ఏది ధర్మం అనిపిస్తే అది చెయ్యి అని కృష్ణుడు అర్జునుడితో చెప్పినాడు అనమాట. ఏం చెప్పినాడు? నువ్వు ఒక పిరికివాడిలాగా, భిక్షగాడిలాగా నువ్వు గాంధీవం కింద వదిలేసి వెళ్ళిపోతావా? ఒక ధైర్యవంతుడిగా, ఒక క్షత్రియుడిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను అని యుద్ధం చేస్తావో అది నీకే వదిలేస్తున్నాను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నీకు ఏమనిపిస్తుందో అదే నువ్వు చెయ్యి అని చెప్పి చెప్తాడనమాట. యథా ఇచ్చసి తదా కురు. నీ ధర్మం నీకు ఏం చెబుతుందో అదే చెయ్యి. నీ ధర్మం ఏంటో నీకు తెలియకపోతే చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నువ్వే తెలుసుకోవాలి అంటాడనమాట. అంటే మనమే సందర్భాన్ని బట్టి ఏది సరైన నిర్ణయమో తీసుకోవాలి అంట. ఇక్కడ పత్రి సార్ మనకు ఎగ్జాంపుల్, మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. సార్ ఏమంటా అంటే, పత్రి సార్కు 40 సంవత్సరాల క్రిందటే తన ధర్మం తెలిసిందంట. ఏమి అంటే ఆయన ధ్యానాన్ని గుర్తించినాడు తన జీవితంలో. ఏమనుకున్నాడు? ఇది నా ధర్మం. ధర్మాన్ని ధ్యానం చేస్తూ ప్రజలందరికీ, ప్రపంచంలో ప్రజలందరికీ ధ్యానం నేర్పించాలనుకున్నాడంట. ఇదే నా ధర్మము అని తెలుసుకున్నాడట. ఆయన 1980 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు 40 సంవత్సరాలు నిరవధికంగా సారు
ప్రపంచంలోని అన్ని దేశాలను చుడుతూ అన్ని దేశాల ప్రజలను ధ్యానులుగా మారుస్తూ ధ్యానాన్ని ప్రచారము చేసినాడు అనమాట. ఇదే నా ధర్మం అని తెలుసుకున్నా నేను అంటాడు. అయితే 1980కి ముందు ఆయనకి ఏమీ తెలియలేదంట. ఏందో పోతాంది, ఏందో జరుగుతాంది, ఏం చేస్తున్నానో తెలియలేదు, ఏం చెయ్యాలో తెలియలేదు, ఏం జరుగుతాందో అర్థమయ్యేది కాదు అని ఆయన చెప్తాడు. అయితే 40 సంవత్సరాలకు ముందే తెలిసింది నా ధర్మము, ధ్యానము చేయడము, చేయించడము, ఇదే నా కర్తవ్యము అని నాకు తెలిసింది అని చెప్పి చెప్తాడన్నమాట. అందరికీ ధ్యానం నేర్పించడమే, ధ్యానం నేర్పిస్తూ ఉండడమే నా పని, ఇదే నా ధర్మము అని చెప్తాడు. ఎవరికి ధ్యానం చెప్పాలంటే వింటున్న వాడికి, వినదలుచుకున్న వాడికి, ఇష్టం ఉన్నవాడికి చెప్తాం, ఇష్టం లేని వాడికి చెప్తామా ఏంటి? బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎవరైనా పన్నీరు బూడిదలో పోస్తారా? ఇక్కడ మళ్ళీ ఒక విషయాన్ని చెప్తా అన్నా అనమాట. ధ్యానం చెప్తామంటే ఎవరికి చెప్తాము? వినే వాళ్ళకే చెప్తాం, చేసే వాళ్ళకే చెప్తాం, ఆచరించే వాళ్ళకే చెప్తాం. అందరికీ చెప్తామా? వినని వాళ్ళకి చెప్తామా? మనము ప్రయోజనాన్ని, అది ప్రయోజనం కలుగుతుంది అన్నప్పుడే మనం వాళ్ళకు చెప్పాలి, అందరికీ చెప్పకూడదు. బూడిదలో పన్నీర్ పోయాం కదా, అట్లా మనం చేసే పని అది అందుకుని దాన్ని ఆస్వాదించి ప్రయోజనాన్ని పొందాలి, అటువంటి పనినే మనము చేయాలి, అదే ధర్మం అంటే అని మనకు చెప్తారనమాట. ఇంకా ఇంకొక విషయం చెప్పినారనమాట. ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని గురించి తెలుసుకుంటూనే ఉండాలి. ఏ ధర్మాన్ని అంటే సద్ధర్మాన్ని తెలుసుకుంటుండాలి. నేను ఏం చేయాలి అని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా ఎన్నో రోజులు నేను అశాంతితో అలమటించాలి, శాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి తీరాల్సిందే అంటారు పత్రి సార్. ఎందుకు సార్ నేను ఆచరించకుండానే ఉంటాను, ఏమవుతుంది అని ఎవరైనా అనేవాళ్ళు ఉంటే అలాంటి వాళ్లకు ఈ విషయం చెప్తారు. ఏమని? శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మంలో ఉంటే వస్తుందా, అధర్మంలో ఉంటే వస్తుందా? ఇప్పుడు నేను ధర్మంలోనే ఉంటాను అని అందరూ చెప్పరు. ఎందుకు ధర్మంలోనే ఉండాలి, నాకు అధర్మమే నచ్చుతుంది, నేను అక్కడే ఉంటాను అని అడుగుతారనమాట. ఈ మాట అడగచ్చు, కానీ శాంతి అనేది అందరికీ అవసరమా లేదా? ప్రతి ఒక్కరికి శాంతి అనేది అవసరము. కాబట్టి శాంతి కోరుకున్న ప్రతి ఒక్కరూ ధర్మంలోకి రావాల్సిందే. అంటే ఎవరెవరు? ధర్మంలో ఉన్నవాళ్ళు, అధర్మంలో ఉన్న వాళ్ళు కూడా ధర్మంలోకి రావాల్సిందే. ఎవరైతే అధర్మంలో ఉండి అశాంతి తెచ్చుకొని, అశాంతి భరించలేక, అశాంతి ఇక వద్దు అనుకుని వాళ్ళు ధ్యానంలోకి వస్తున్నారు. శాంతిలో ఉండే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసినారు, ఒకటేసారి వచ్చినారు, ధ్యానంలో నిలబడిపోయినారు. నేను అశాంతిలో ఉంటాను, నేను అధర్మంలో ఉంటాను అనుకున్న వాళ్ళు శాంతి కోసము వాళ్ళు తప్పకుండా అశాంతిలో ఉండి దాంట్లో బాధపడి అక్కడి నుంచి అది భరించలేక మేము అది వద్దు అనుకుని వాళ్ళు ధ్యానంలోకి రావాల్సిందే, ధర్మంలోకి రావాల్సిందే. శాంతిలోకి రావాలంటే ధర్మంలోకి రావాలి. మనం చేయాల్సింది సరిగ్గా చేస్తే మనకు రావాల్సింది వస్తుంది, మనం పొందాల్సింది పొందుతాము, మనం ఉండాల్సినట్టు ఉంటాం అన్నమాట. శాంతిలోకి రావాలంటే కర్తవ్యంలోకి రావాల్సిందే. కర్తవ్యం, మన కర్తవ్యం ఏమి? ఒక ఇల్లాలిగా ఉండామా, ఆమె కర్తవ్యాన్ని తను నిర్వర్తించాలి. ఒక భర్తగా ఉన్నాడా, ఒక బిడ్డగా ఉన్నాడా, ఏ స్థానంలో ఉంటే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. అప్పుడే వాళ్ళు శాంతిలోకి వస్తారు. నువ్వు
ఏం చేయాలో తెలుసుకొని అది చేయాల్సిందే. నువ్వు ఏది చూడాలో అది తెలుసుకొని అది చూడాల్సిందే. నువ్వు ఏది వినాలో తెలుసుకొని అది నువ్వు వినాల్సిందే. వినకూడంది, చూడకూడదు, తెలుసుకోకూడదు నువ్వు చేసినావంటే అశాంతి లేకపోతావు, విసుగు చెందుతావు, నువ్వు అక్కడ భరించలేవు. మళ్ళీ తిరుక్కొని శాంతిలోకి వచ్చి నువ్వు ఏం చేయాలో అది చెయ్యాల్సిందే. అది తప్పనిసరి. నువ్వు ఇంట్లో నుంచి వీధిలోకి రావాలంటే ఒక ద్వారం అనేది ఉంటుంది కదా, ఆ ద్వారం గుండానే బయట వస్తావు. నువ్వు అట్లా శాంతిలోకి రావాలంటే ఆ ఇంట్లో నుంచి బయట వచ్చే ద్వారమే అనుకో ధర్మం అనేది. ఆ ధర్మంలోకి వస్తేనే నువ్వు శాంతిలోకి వస్తావు అని చెప్తా అన్నమాట. నువ్వు ఏం మాట్లాడో తెలుసుకుని అది నువ్వు మాట్లాడాల్సింది. అర్జునుడు గాంధీవం పడేసినాడు. కృష్ణ, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు. నాకు తెలియటం లేదు, నేను ఏం చేయాలి, ఎటువైపు వెళ్ళనా ఇటువైపు వెళ్ళనా, నేను నా కర్తవ్యం ఏమిటి అని సందేహంలో అడుగుతాడనమాట. కానీ కృష్ణుడు ఏం చెప్తాడు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాల్సిందే. నీకు ఎవరు చెప్తారు, ఎవ్వరు చెప్పరు, నువ్వే తెలుసుకోవాలి. నీ బుర్రను ఉపయోగించి నువ్వు తెలుసుకో, ఆలోచించి తెలుసుకొని నువ్వే ఆచరించాలి అని చెప్తాడనమాట. ఆయన కూడా చెప్పడు. ఇంకొక ఉదాహరణ చెప్తాడు పత్రి సార్. మనకు కృష్ణుడు పాండవులు కౌరవులు మహాభారతంలో ముఖ్యమైన పాత్రలు అన్నమాట. కౌరవులు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. పాండవులు ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు అన్నమాట. అది అప్పటి కాలంలో. కానీ ఇప్పుడు అలా కాదు. పాండవులు 100 మంది అయినారు, కౌరవులు 5 మంది అయినారు. అంటే ఏమి, ఇక్కడ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఇప్పుడు ఎక్కువైనారు, ధ్యానం చేసేవాళ్ళు ఎక్కువైనారు, ధ్యానం చెప్పించే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. అంటే పాండవుల సంఖ్య, మంచివారి సంఖ్య 100 అయిపోయింది, చెడ్డవారి సంఖ్య 5కి వచ్చేసింది. అంటే కాలము మారుతా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ధ్యానము మంచి వాళ్ళకే నేర్పిస్తున్నాం, ధ్యానం కావాలని కోరుకునే వాళ్ళకే నేర్పిస్తున్నాం, అవసరం అనుకునే వాళ్ళకే నేర్పిస్తున్నాం. అవసరం లేని వాళ్ళకు, నాకు ధ్యానం వద్దనుకున్న వాళ్ళకు మనము బలవంతంగా నేర్పించడం లేదు. రత్నాలు ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలి, కొంగకి ఇవ్వాలా లేకుంటే హంసకి ఇవ్వాలా అంటే హంసే రత్నాలను తింటుంది, కొంగ చేపలనే తింటుంది. ధర్మాన్ని ఆచరించేవాడే ధ్యానం చేస్తాడు, అధర్మాన్ని ఆచరించేవాడు ధ్యానము చెయ్యడు, వానికి చెప్పి ప్రయోజనము లేదనమాట. కానీ మన ధ్యాన ప్రచారం జరిగి 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 ఇప్పుడు అందరూ మారిపోయినారు, అందరూ హంసలైపోయినారు, కొంగలు ఎక్కడో ఒకటి ఉన్నాయి అంతే. కౌరవులు 5 మంది అయిపోయినారు, పాండవులు 100 మంది అయిపోయినారు. ఇంకా రాను రాను ఇంకా ఈ ధ్యాన ప్రచారం వల్ల మొత్తం మారిపోవాల్సిందే, అందరూ పాండవులు అయిపోవాల్సిందే, కౌరవుల కౌరవులు అనేది నాశనం అయిపోవాల్సిందే. ఎప్పుడైతే శాంతి కోరుకుంటావో, ధర్మం లేక వస్తావో, అప్పుడు మొత్తము పాండవులు అయిపోవలసిందే అని అంటారనమాట. ఇంకా ఈ మార్పు జరిగే ముందే ఎట్లా ఉంటారు, ఎట్లా మారుతారు అనేది మరొక ఉదాహరణ ఇచ్చినారు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. ఇక్కడ దుర్యోధనుడు అంటాడు ఏమని, ధర్మం అంటే నాకు తెలుసు కానీ అది చెయ్యాలని లేదు, నాకు అధర్మం ఏమిటో తెలుసు కానీ నాకు అదే చెయ్యాలని ఉంది. అంటే ధర్మము తెలుసు, అధర్మము తెలుసు దుర్యోధనుడికి. తెలిసిన
అతనికి ధర్మం చెయ్యాలని లేదంట, అధర్మమే చేయాలని ఉందంట. అందుకే అధర్మంలో జీవిస్తున్నాడంట. అంటే కొంతమంది అధర్మాన్నే ఆచరిస్తూ ఉంటాడు. వాళ్ళు ధర్మం తెలిసినా కూడా ఆచరించరు. ఇప్పుడు నువ్వు కూడా అంతే. నీకు ధర్మము తెలుసు, అధర్మము తెలుసు. నువ్వు ధర్మంలో నిలబడాలనుకున్నావా, నిలబడు. అధర్మంలో నిలబడాలనుకుంటున్నావా, అక్కడే నిలబడు. అది నీ ఇష్టము. ధర్మం తెలియని వారు ఎవ్వరూ లేరు. అందరూ ధర్మం తెలిసిన వారే. అందరూ భగవత్ స్వరూపమే. కానీ ధర్మం చేసే వాళ్ళు ఉన్నారు, ధర్మం చెయ్యని వాళ్ళు ఉన్నారు. రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ భిక్షగాడు ఏం చెప్పినాడు? స్వామి ధర్మం చేయను ఆయన అంటాడు గాని భిక్షగాడి నోట్లో నుంచి ఎంత గొప్ప మాట వచ్చింది. ఆయన ఖచ్చితంగా నువ్వు ఇదే చెయ్యి అనలేదు. ఖచ్చితంగా నాకు డబ్బులు ఇయ్యి, రొట్టె పెట్టు, అన్నం పెట్టు అని అడగలేదు. నీకు ఏది అనిపిస్తే అదే చెయ్యి అని చెప్పడమే ధర్మం అంటే. అతను ఆ మాటే చెప్పినాడు అనమాట. ఇంకొక ఉదాహరణ ఇచ్చినారు మనకు సార్. ఏమి? ఒక చెట్టు ఉంది, తన ధర్మం తను చేస్తూ ఉంది. అంటే వీటి ద్వారా మనం ఏం చేయాలి అని తెలుసుకునేకి ఈ ఉదాహరణ ఇచ్చినారనమాట. ఒక చెట్టు ఉంది, ఏం చేస్తాంది? కార్బన్ డైఆక్సైడ్ ని అది తీసుకుంటాంది, ఆక్సిజన్ ని మనకు అందిస్తాంది. మనం ఏం చేస్తున్నాము? ఆ ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని తనకి ఇస్తున్నాం అన్నమాట. ఈ విధంగా శక్తిని తీసుకుని సింథసిస్ ద్వారా తన పని తాను చేస్తుంది. చెట్టు తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది. ఆ విధంగా మనిషికి అది ఉపయోగపడుతుంది. ఒక కన్ను తన ధర్మం తాను చేస్తుంది, అందరినీ చూస్తా ఉంది, సమాచారము పంపిస్తా ఉంది బుద్ధికి, చూసిన విషయాన్ని బుద్ధికి తెలియచేస్తుంది. అంటే ఏం చేయాలో అదే చేయడాన్నే ధర్మం అని అంటారు. అంతే, ఇంకా ఒక వేరే విషయమే లేదనమాట. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి? మళ్ళీ ఒక చిన్న ఉదాహరణ. ఇక్కడ ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది. ఇది భారతంలో ఒక ఘట్టం అన్నమాట. ఇది మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడు? ఆమెకు వస్త్రాలని ఇస్తాడనమాట. అది ఆయన ధర్మం. కానీ ప్రపంచంలో ఇంకెవరికో అలా జరుగుతా అంటే వాళ్ళందరికీ ఆయన వస్త్రాలు ఇస్తాడా? ఇవ్వడు. అది ఆయన ధర్మం కాదు. అవసరమైన వాళ్ళకి ఇవ్వడమే, అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వడమే ఆయన యొక్క ధర్మము. అంటే మనం చేసేది కూడా అర్హత ఉన్న వాళ్ళకే మనము చేయాలి అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ధర్మం ఎవరికి చేయాలంటే అర్హత ఉన్న వాళ్ళకి. పాత్రను బట్టి దానం ఉంటుంది. ద్రౌపది దానానికి ఆమె అర్హురాలన్నమాట. అందుకే ఆమెకు ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినాడు అనమాట. అర్హత ఉన్న వాళ్ళకే అది అందుతుంది. అర్హత లేని వాళ్లకు ఆ ధర్మం అనేది, సహాయం అనేది అందదు. ఈ విషయం మనము చాలా బాగా గమనించుకోవలసిన అంశము. అర్హులు కాని వారికి ఇవ్వటం అనేది ధర్మం లేకుండా ఉండడం, అర్హులైన వారికి ఇవ్వకుండా ఉండడం అనేది కూడా ధర్మం లేకుండా ఉండడమే. అర్హత ఉండే వాళ్ళకి అందాలి, అర్హత లేని వాళ్ళకి అందకూడదు. అది ధర్మం అంటే. దానికి విరుద్ధంగా జరిగినా కూడా అది ధర్మం కాదు. ఉదాహరణకు చూడండి, సృష్టిలో ధర్మం తాండవిస్తా ఉంది. మనం అనుకుంటాం ధర్మం ఏడుంది, న్యాయం ఏడుంది, మంచి ఏడుంది అని మనము చెప్పుకుంటా అంటాం ఉదాహరణకి. కానీ సృష్టిలో ధర్మం అనేది తాండవిస్తా ఉంది. దాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. దానికి, ఆ ధర్మాన్ని పొందడానికి, సహాయం పొందడానికి మనం అర్హులా కాదా, ఎందుకు అర్హులు కాదు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. మనకి ఏది కావాలో దాన్ని పంచితేనే మనకు అది అందించబడుతుంది అని మనకు చెప్తూనే ఉంటారు మాస్టర్స్. ఈ సృష్టికి మనం చెప్పనక్కర్లేదు, ఓ సృష్టి నీ ధర్మం నువ్వు చెయ్యి అని చెప్పేసి మనము చెప్పక్కర్లే లేదు.
సృష్టి తన ధర్మం తాను చేస్తూనే ఉంటుంది. నువ్వు తెలుసుకోవడం లేదు. సృష్టి తన ధర్మం తాను చేస్తా ఉంది, నువ్వు గ్రహించడం లేదు. ఈ విషయం అర్థమయ్యేకి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. షిరిడి బాబా చరిత్రలో ఒక చిన్న విషయం. ఒకసారి బాబా దగ్గరికి ఒక గొప్ప ధనవంతుడు వస్తాడనమాట. వచ్చి ఆయన బాబాను దర్శించుకొని నమస్కారం చేసుకొని, బాబా నేను ఎంతో దూరం నుంచి వచ్చినాను, 2 రోజులు ప్రయాణం చేసి వచ్చినాను, నాకు డబ్బులుంది, ఆస్తుంది, నేను హ్యాపీగా ఉన్నాను, కానీ నాకు ఆత్మజ్ఞానం కావాలి, అది మీ దగ్గర దొరుకుతుందని చెప్పినారు, అందుకే నేను వచ్చినాను అని చెప్తాడు. అవునా నాయన, అలా కూర్చో, నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తే. అందరూ ఏదో వాళ్ళ అవసరాలు, వాళ్ళు అది కావాలి ఇది కావాలి వాళ్ళ కోరికలతో వస్తా ఉంటారు, కానీ నువ్వేమో ఆత్మజ్ఞానం కావాలని వచ్చినావు. నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది నీ అలాంటి వాళ్ళని చూస్తే. నా దగ్గర భాండాగారంలో పొంగి పొర్లుతా ఉంది ఆత్మజ్ఞానం, అది కోరుకునే వాళ్ళే కరువు అయిపోయినారు, అలాంటి సమయంలో నువ్వు వచ్చినావు, కూర్చోనాయనా నీకు ఇస్తాను అని చెప్తాడు. సరే ఆయన అక్కడ కూర్చుంటాడు, వచ్చిన వ్యక్తి కూర్చుంటే బాబాయ్ ఏం చేస్తాడంటే అక్కడ ఓ బాబుని పిలిచి, నాయన ఆ ఆ పక్కన కొట్టు ఉంది కదా, అక్కడ పోయి నేను చెప్పినానే ఒక 5 రూపాయలు తీసుకొని రా అని చెప్తాడు. చెప్తే సరే ఆ పిల్లోడు పోయి వస్తాడనమాట. వచ్చి బాబా ఆడ అంగడి మూసేసి ఉన్నారు అని చెప్తాడు. అవునా నాయన, పోనీ ఇంకా ఫలానోళ్ళ ఇంటికి పోయి నాకు 5 రూపాయలు అవసరం ఉందని నేను చెప్పినానని అడిగి తీసుకొని రా అని చెప్తాడు. సరేనే ఆ పిల్లవాడు మళ్ళీ ఆ ఇంటికి పోతాడు. ఇక్కడ ఆత్మజ్ఞానం కోసం వచ్చినటువంటి వ్యక్తి చెప్తాడు, ఏమని, బాబా నాకు టైం అయిపోతుంది, నేను ఎంతసేపు వేచి ఉండేది, నేను చాలా బిజీగా ఉంటాను నా వ్యాపారంలో విషయాల్లో, నేను తొందరగా వెళ్ళాలి, నాకు ఇచ్చే ఈ ఆత్మజ్ఞానం నేను వెళ్తాను. ఉండు నాయనా, నీకు ఇస్తాను, నీకిచ్చే పనిలోనే ఉండాను ఉంటాడు. సరే ఇది మాట్లాడుకునేలోగా ఆ పిల్లోడు వచ్చి, వాళ్ళు తలుపు వేసేసినారు, వాళ్ళ ఇంట్లోనే లేరు అని చెప్తాడు. సరే నాయన, ఇంకో తాగు పోయి ఫలానోళ్ళని పోయి నేను అడిగినాను 5 రూపాయలు, అడిగి తీసుకొని రా అంట. సరే ఆ పిల్లోడు మళ్ళీ అడిగేకి వెళ్తాడనమాట. వెళ్తే ఈయన మళ్ళీ తొందర పెడతాడు, బాబా నన్ను మాత్రం కూర్చొని నువ్వేదో వేరే పనులన్నీ చూసుకుంటా అన్నావు, నాకు ఇచ్చేదేదో నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, మళ్ళీ నీ పని నువ్వు చూసుకో అంటాడు. నాయనా, నీకు ఆత్మజ్ఞానం ఇచ్చే ప్రయత్నంలోనే ఉందా నేను, ఆ పనే చేస్తాండా, నీ పనే చేస్తాండా, నేను వేరే పనిలో లేను అంట. సరే మళ్ళీ అలాగే కూర్చుంటాడు అనమాట. మళ్ళీ ఆ పిల్లోడు వచ్చి, బాబా ఆ, వాళ్ళ ఇంట్లో ఎక్కడికో వెళ్ళినారంట, వాళ్ళ పెద్దోళ్ళు లేరంట, ఆ పిల్లలు ఉన్నారు, ఈ మాటే చెప్పమన్నారు అని వస్తాడు. అప్పుడు అవునా నాయన అనేలోగా ఇంకా ఏదో చెప్పబోయేంతలో మళ్ళీ ఇతను అడుగుతాడు, బాబా నా పని చూసేయి, మళ్ళీ నీ పని నువ్వు చూసుకో అంటాడు. అప్పుడు బాబా చెప్తాడు, నాయనా నీ జోబీలో 101 సార్లు ఆత్మజ్ఞానం ఉండాది, దాన్ని నువ్వు గుర్తించలేదు. ఆయన జోబీలో 505 రూపాయలు ఉంటుందన్నమాట. ఆయన బాబా అడిగింది ఎంత, ఒక్క 5 రూపాయలు. బాబాకు తెలీదా ఆ అంగళ్ళో మన దగ్గర డబ్బులు ఉందా లేదా, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదా, ఇంకొక ఇంట్లో పెద్దోళ్ళు ఊరికి పోయినారు అని ఆయనకు తెలీదా? అన్ని తెలుసు బాబాకు. కానీ అన్నిసార్లు ఎందుకు పంపించినాడు? 5 రూపాయల కోసము. ఈయనేమో గొప్ప ధనవంతుడు వచ్చినవాడు, అన్ని ఉన్నాయి, ఏ ఊరు నుంచినో 2 రోజులు ప్రయాణం చేసి వచ్చినాడు, ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చినాడు. బాబా 5 రూపాయలు అడిగితే ఈయన జోబీలో ఐదు 5 రూపాయలు కట్ట ఉంటుందన్నమాట. 100 5 రూపాయల నోట్లు ఉంటాయి, తనిగా మళ్ళీ ఒక 5 రూపాయలు ఉంటుంది. కానీ ఆయన మాత్రము, బాబా నీకు 5 రూపాయలు అవసరమా, ఉన్ని పెట్టుకో అని తీసి ఇవ్వలేకపోయినాడు. చూసినారా?
మనకి ఏది అవసరమో ఆయనకి అంత డబ్బులు ఉండేటప్పుడు ఒక 5 రూపాయలు ఈయన ఇన్ని సార్లు పంపిస్తున్నాడే, ఇస్తాము అని అనుకోలేదు చూడండి. సంపన్నుడు, కోటీశ్వరుడు 5 రూపాయలు ఇచ్చే ఆయనకి మనసు ఒప్పలేదు. అప్పుడు బాబా చెప్తాడు, నీ జోబిలోనే ఉంది 101 సార్లు ఆత్మజ్ఞానము, ఆయన నా చేతుల్లో ఏం లేదు, నీ దగ్గరే ఉండాది అని చెప్పి పంపించేస్తాడు. అంటే ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి. ఆయన జోబిలో ఉండి 500 రూపాయలు అడగల, ఒక్క 5 రూపాయలను అడిగినాడు. ఆయనకి అదేం లెక్క కూడా కాదు. తీసుకో బాబా, ఇంక నా పని చూడు అని అడిగిండొచ్చు కదా. అంటే ఎవరు ఏం చేయాలో అది చేయాలి. సృష్టికి తెలుసు ఎవరికి ఏమి ఇయ్యాలి అనేది తెలుసు అన్నమాట. కానీ సృష్టికి తెలుసు అని మనకు తెలీదు. మనకి ఏమి ఇయ్యాలి అనేది సృష్టికి తెలుసు, కానీ ఆ విషయం మనకే తెలియదు. దేవుడు నాకు అది ఇలా ఇది ఇలా, దేవుడు అన్యాయం చేసినాడు, మోసం చేసినాడు, ఇది మనము అనుకునేది అన్నమాట. మనకు ఈ సృష్టిలో రోగాలు వస్తుంటాయి పాపులందరికీ. ఎందుకంటే పాపం వల్ల రోగం వస్తుంది, అయితే పుణ్యం వల్ల భోగం వస్తుంది, ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. ఇది సృష్టి యొక్క సూత్రము. పాపాలు చేస్తే రోగాలు వస్తాయి, పుణ్యాలు చేస్తే భోగాలు వస్తాయి, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఇది ఏమింటే సృష్టి యొక్క ధర్మము. దీన్ని ఈ మాటని మనం మనసులో పెట్టుకున్నామంటే నిరంతరము మనకి ఏం జరిగినా ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి సమాధానము దొరికిపోతుంది అనమాట. ఇది సృష్టి యొక్క సూత్రము, సృష్టి యొక్క ధర్మము. అందరూ సృష్టికి లోబడిన వారే, సృష్టికి లోబడే మనము ఉండాలి. ధర్మం అన్ని చోట్ల తాండవిస్తుంది. నువ్వు ఎప్పుడు ధర్మంలో నడుచుకోవాలా, ధర్మాన్ని ఆచరించాలా అనుకుంటావో అప్పుడే నీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది అనమాట సృష్టి. అప్పుడు నువ్వు గమనించుకొని దాన్ని ఆచరించడం నీ చేతుల్లోనే ఉన్నది. ఈడెవరు లేరు, ఎవరు చూడలేదు, పర్వాలేదులే, ఇది పలానా తెలుసు, ఓ వస్తువు అక్కడ పడిపోయింది, వాడు చూడలే కదా, మనం ఎత్తుకుంటే ఏమవుతుంది అంటే నువ్వు ధర్మాన్ని అక్కడ ఆచరించినట్టే. అరే ఎవరు లేకపోతే ఏమైంది, ఇది పలానా వస్తువు నాకు తెలుసు, వాడు ఇక్కడ లేడు, పాపం ఎట్లో పడేసుకున్నాడు, వాడిని చేరుస్తాం అనేది నీ ధర్మం. అది నువ్వు నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే నీకు ఏమి ఇవ్వాలో సృష్టి నీకు ఇస్తుంది. నీకు ఏమి ఇవ్వాలనేది సృష్టికి తెలుసు. ఆడు లేడు కదా, నువ్వు ఎత్తి జోబీలో పెట్టుకుంటే సృష్టి నీకు ఎట్లిస్తుంది ఏమైనా? అదే నువ్వు గమనించుకోవాలి. అధర్మానికి తెలియదు ధర్మం ఉండాది అని తెలియదు. అధర్మం అంటే ఏమి? ఆ కింద పడిపోయిన వస్తువు ఎత్తి జోబీలో పెట్టుకోవడమే అధర్మం. దానికి తెలీదు ధర్మం అనేది ఒకటి ఉంది, నేను పక్కనోని వస్తువు ఎత్తి జోబీలో పెట్టుకుంటే, వాడిది 10 రూపాయల వస్తువు జోబీలో పెట్టుకుంటే నాది 100 రూపాయల వస్తువు పోతుంది అని తెలియదు అనమాట. వాడు అధర్మంలో ఉన్నాడు. కానీ ధర్మానికి అంతా తెలుసు. అధర్మము గుడ్డిది, అది ఏమి చూడలేదు, దానికే ఏమి తెలీదు అని చెప్తాడనమాట. ధర్మం అంటే ఎంత గొప్ప పదమో చూడండి అని చెప్తారు. ఇక్కడ ధర్మం అనేది మనకు 3 రకాలుగా చెప్పినారనమాట. ధర్మం అనే పదము జీవితాంతం మనం చర్చించుకుంటే కూడా పూర్తి కాదు, కంప్లీట్ కాదు. అది ఎట్లా అంటే హనుమంతుని తోకలాగా అది పెరుగుతూ పోతూనే ఉంటుంది. జీవితకాలపు ధర్మం, ఈ రోజు ధర్మం, ఇప్పటి ధర్మము. జీవితకాలం ధర్మం అంటే ఉదాహరణకు ఇప్పుడు పత్రి సార్, ఆయన జీవితకాలం ధర్మం అంటే ఏమంటే భూప్రపంచంలోనే మనుషులందరినీ కూడా ధ్యానులుగా చేయాలి అనేదే ధర్మం. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఆ పని మీదనే ఉన్నామన్నమాట. ప్రతి ఒక్కరూ ధ్యాన ప్రచారం చేస్తూ, ధ్యానం చేసుకుంటూ, పిరమిడ్లు కడుతూ, శాకాహారం ప్రచారాలు చేస్తూ మనము జీవితకాలం యొక్క ధర్మాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాము.
ప్రపంచాన్ని అంతా ధ్యానమయం చేస్తాము, శాకాహారమయం చేస్తాము, అహింసామయం చేస్తాము అంటున్నారు. ఇది జీవితకాల ప్రణాళిక మన పిరమిడ్ మాస్టర్స్ అందరిది. ఇంకా ఈ రోజు ధర్మం ఇప్పుడులోనే ఉంటుంది. ఈ జీవితం అంతా ఈ రోజులోనే నిండి ఉంటుంది. ఈ రోజంతా ఇప్పుడులోనే ఇమిడి ఉంటుంది. జీవితంలో రేపు అనేది ఎప్పుడు రాదు. ఎప్పుడు వచ్చినా ఆ రోజే వస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఏ విషయం గురించి చర్చించుకున్నా కూడా నేను ఆ రోజు ఇలా చేశాను అంటే అప్పుడు ఇలా చేశాను అని నువ్వు చెప్తావన్నమాట. అంటే మనం ఎప్పుడు ఏ విషయాన్ని గురించి చర్చించుకున్నా ఆ రోజు అప్పుడే అయి ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఇప్పుడే వస్తూ ఉంటుంది. కనుక మన జీవిత కాలపు ప్రణాళిక ఈ రోజు ప్రణాళిక ఇప్పటి ప్రణాళిక. జీవిత కాల ధర్మమే ఈ రోజు ధర్మము, ఇప్పటి ధర్మము అని చెప్తారనమాట. అదే మాదిరిగా ధర్మో రక్షతి రక్షితః అంటే ఏమిటి? ధర్మం రక్షిస్తుంది. ఎవరిని రక్షిస్తుంది? ధర్మాన్ని రక్షించిన వాళ్ళని మాత్రమే అది రక్షిస్తుంది. వాళ్ళ చేత రక్షింపబడిన ఆ ధర్మము తిరిగి వాళ్ళని రక్షిస్తుంది. ఎవరి చేతైతే ధర్మం రక్షింపబడుతుందో ఆ ధర్మము రక్షించిన వాళ్ళని మళ్ళీ తిరిగి రక్షిస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన విషయము. అందుకే మనం ఏం చేస్తే అదే మనకు అందివ్వబడుతుంది అనేది అనమాట. ఇది ఆధ్యాత్మికతలో మహోన్నతమైన సందేశము. కనుకనే ధర్మం చేయి నాయనా అన్నాడు ఆ భిక్షగాడు. నువ్వు ఏది చేస్తే అదే వస్తుంది నాయనా నీకు అని చెప్పినాడు అంతే. ఇంకా వేరే మాట కాదు. ధర్మం అనేది అంత విశిష్టమైంది. కృష్ణుడు కూడా అంతే అర్జునుడితో నీ ధర్మం నువ్వు చెయ్యి అంటున్నాడు. ధర్మో రక్షతి రక్షితః. నీకు రక్షింపబడాలని ఉంటే నీవు ఇంకొకరిని రక్షించు. నీకు భక్షింపబడాలని ఉంటే ఇంకొకరిని భక్షించు. ధర్మో రక్షతి రక్షితః. ద్రౌపదిని రక్షించినది ద్రౌపది ధర్మము. పాండవులను రక్షించినది పాండవుల ధర్మము. మహాభారతం నుండి ఏమి నేర్చుకున్నాం మనము? ధర్మో రక్షతి రక్షితః. ఇదే మనము నేర్చుకున్నాము. ఎవరి కర్మ వారిదే, ఎవరి దారి వారిదే, ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే ధర్మే తీరే. మీరు ఏం చేస్తే దాన్నే పొందుతారు, ఏం చేస్తే దాన్నే మీరు తీసుకుంటారు. మీరు అధర్మాన్ని ఆచరిస్తే అధర్మాన్ని తీసుకుంటారు, ధర్మాన్ని ఆచరిస్తే ధర్మాన్నే మీరు పొందుతారు. ఈ విషయము అధర్మానికి తెలియదు. అధర్మంలో ఉండని రోజులు మనకు అర్థం కాదు. అధర్మంలో ఉన్నన్ని రోజులు అశాంతితో బాధపడుతూ అది భరించలేక మరి ఏం చేయాలి అని అప్పుడు మనం నిర్ణయం తీసుకొని అప్పుడు ధర్మం లేకొచ్చి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడే నువ్వు శాంతిని పొందుతావు. శాంతి అనేది విశ్వానికి మూలము, విశ్వంలోని ప్రతి ఒక్క ప్రాణికి ప్రాణము. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మంలోకి ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. ధర్మంలోకి వస్తేనే నువ్వు రక్షించబడతావు, నువ్వు శాంతితో జీవిస్తావు. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తాను? నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నువ్వు ఏ పాత్రలో ఉన్నావో ఆ పాత్రకు న్యాయం చెయ్యి అంటే సార్ అంటా ఉంటారు ఏమని, నువ్వు ఏది చేస్తాన్నావో అది చేస్తానే ఉండు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావా అది చేస్తూ ఉండు, వ్యాపారం చేస్తున్నావా చేస్తూనే ఉండు. లేదు ఇంట్లో ఒక గృహిణి పని ఏమి, వంట చేయడం, ఇల్లు సర్దుకోవడం, పిల్లల్ని సరిగ్గా పెంచడం, నువ్వు ఆ పని చేయి సక్రమంగా అంటే ఆ పని చేస్తూనే ఉండు. అదే నీ ధర్మము. సరిగ్గా చేయాలి. నీవు 10 పనులు చేయగలిగితే 10 పనులు చెయ్యి. 2 పనులు చేసి 8 పనులు చేయకుండా బద్ధకంతో ఉండద్దు. అది ధర్మం కాదు అని చెప్తాడనమాట.
ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. అది నువ్వే తెలుసుకోవాలి, నువ్వే ఆచరించాలి. అయితే ఈ ధర్మము కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, వయసును బట్టి మారుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఏ సమయంలో ఎలా చేయాలి అనేది నువ్వు గుర్తించి నువ్వు దాన్ని ఆచరించాలి. దానికి మళ్ళీ దారి ధ్యానమే. ధ్యానం ద్వారానే మనకన్నీ బోధపడతాయి. ఇంకా చెప్పాలంటే సరి అయిన పని చేయడం, సరి అయిన మాట మాట్లాడడం, సరి అయిన వాక్కును పలకడం, సరి అయిన విషయాలను వినడం, సరి అయిన వాటిని చూడటం. నువ్వు ఏది చేసినా సరి అయిన దాన్నే ఎంచుకో. అప్పుడు నువ్వు సవ్య మార్గంలో నీ జీవితాన్ని కొనసాగిస్తావు. ధర్మో రక్షతి రక్షితః. ఈ వాక్యాన్ని నువ్వు మరచిపోవద్దు. ఇది ఒక గనికి తాళం చెవిలాగా అన్నమాట. ధర్మో రక్షతి రక్షితః. ఒక జీవితానికి అవసరమైనంత జ్ఞానం అంతా ఈ వాక్యంలోనే ఉండాది. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని పత్రి సారు ధర్మం గురించి చక్కగా మనకు జ్ఞానాన్ని అందించినారు. పత్రి సారు పత్రిజీ ప్రబోధాలుని ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క జ్ఞానాన్ని, ఒక్కొక్క అంశంగా మనకు అందించినారు. ఆ పత్రిజీ ప్రబోధాలు అనే గ్రంథం నుండి మనము ఏం చేయాలి, ఏం చేయకూడదు, ధర్మం చేయడం అంటే ఎలా అనే ఒక అంశాన్ని ఈరోజు మనం తీసుకొని ఆ విషయాన్ని తెలుసుకున్నాము. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. టీం మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు మన అందరి తరఫున పత్రిజీ మాస్టర్ స్వర్ణమాల అమ్మకి మరొక్క మారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా మనం అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, చేస్తే ఏం చేయాలి, దాన్ని ధర్మం. ఆ ధర్మం అనేది మనం ఎప్పుడైతే చేస్తామో ఆ ధర్మం అనేది మనల్ని రక్షిస్తుంది. మనం ధర్మాన్ని రక్షిస్తే మనం ఆ ధర్మం అనేది మనల్ని రక్షింపబడుతుంది అని చెప్పని చాలా చక్కగా. అలానే ఒక బాబా ఒక కథ మేడం. బాబా గారు ఎప్పుడు కూడా బాబా సచ్చరిత్రలో అంతా కూడా రూపాయి ఇమ్మని, ₹2 ఇమ్మని, ₹10, ₹11 మించి అసలు అడిగిందే లేదు మేడం. చాలా మందికి ఏంటి అని అంటే పరీక్షలు పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో అనుకుంటున్నారు. అంటే ఉన్న దాంట్లోనే ఎలా ఉండాలో ఉంటే అదే జ్ఞానము, అదే బ్రహ్మజ్ఞానం అనేది తెలియక, అందుకే అక్కడ బాబా గారు నా దగ్గర చాలా ఎక్కువగా ఉంది, పొంగి పొర్లాడుతూ ఉంది బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అనేది, నీకు ఎప్పుడెప్పుడు ఇద్దామా అని ఎదురు చూస్తున్నాను అని అంటే, అన్నిసార్లు మీరు అన్నట్లుగా అన్ని చోట్లకు పంపించినప్పుడు కూడా అవును నేను ఇక్కడ కావాల్సింది 2 రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను బాబా గారి దగ్గర నుంచి ఆత్మజ్ఞానం పొందేదానికి. రోజులు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కూడా అక్కడికి ఇక్కడికి తిరగడం ఎందుకు, ₹5 అనేది నా దగ్గరే ఉంది కదా, ఇచ్చేయచ్చు కదా అని ఒక ఆలోచన రాలేదు. అంటే అదే జ్ఞానము. ఆ జ్ఞానమే లేక ఇంకెక్కడో ఏదో ఉంది అని చెప్పని వెతుకుతూ ఉన్నాం. అంటే ఈ ఆత్మ జ్ఞానం గాని, ఈ బ్రహ్మజ్ఞానం ఇదంతా ఏదైతే మనం తెలుసుకుంటా ఉన్నామో ఒక్కొక్క సజ్జన సాంగత్యం ద్వారా, ఒక్కొక్క మాస్టర్ ద్వారా, ఇదంతా మనకి తెలిసిందే. మనకు అన్నీ తెలుసు మేడం. నిజంగానే మీరు చెప్పినట్లు ధర్మము తెలుసు, అధర్మము తెలుసు. ఏ పక్షాన ఉండాలి, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదనే జ్ఞానం కూడా ఉంది. అక్కడ ఎక్కడంటే కొంచెము ఎప్పుడైనా కూడా పత్రిసార్ గాని ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఆ కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పింది కూడా అదే. ఎప్పటికీ కూడా ధర్మం వైపు అసలు ఆయన ఒక ఆ యుద్ధం అనేది జరిగిందే ధర్మస్థాపన కోసమే. ధర్మస్థాపన కోసం అక్కడ ఖచ్చితంగా యుద్ధం చేయాలి. అంటే అంత గొప్పది ధర్మం అనేది. ధర్మం అంటే ఓ 2 గొలుసుల మధ్యలో కాయిన్ అంటే అది 2 పక్షాలు ఉందన్నమాట. దాన్ని ఎటువైపు మనం నడవాలి, దాన్ని ఏది పట్టుకొని ఎట్లా ఆచరించాలి అనే దాన్ని మన ఒక జ్ఞానం, మన ఒక బుద్ధి కుశలతని ఉపయోగించి
జీవిస్తే ఇంకా ఎంతో అద్భుతమైన జీవన ప్రయాణంకి మన ఒక దారిని అవుతుంది మాస్టర్స్. చాలా చక్కగా చెప్పారు మేడం ధర్మం గురించి. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలని వాళ్ళ దగ్గర అన్మ్యూట్ ఇస్తున్నానండి. నమస్తే అమ్మ, చాలా బాగా చెప్పారమ్మా ధర్మం గురించి. నమస్తే చాలా సార్. బాగుంది క్లాస్. క్లాస్ చాలా బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్ మేడం. మేడంతో మాట్లాడాలనుకోమో దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే ధర్మం కోసం నిజం చెప్పాలంటే ధర్మం అనేది ఎలా పాటిస్తే అంటే చాలా మంది అంటే నిజంగా అడుక్కున్న వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వండి ఇప్పుడు అడగరు. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి అంటారు. దాని మీనింగ్ చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే అది వాళ్ళు అడుగుతున్నారు కరెక్టే, అది మనకి ఇవ్వాలా, ఏ రూపంలో ఇవ్వాలనేది మనం నిర్ణయించుకోవాలి. అంటే మనకు గుర్తు చేస్తున్నారు, ధర్మం చేయండి అనేది గుర్తు చేస్తున్నారు వాళ్ళే. అది అద్భుతంగా అవును. చెప్పారు చక్కగానే. అవును. అది బుద్ధుడు తాలూకా ఇది ఆ తర్వాత అవన్నీ అంటే స్టోరీస్ రూపంలో చెప్పి ధర్మం ఎలా రక్షించుకోవాలనేది పత్రి సార్ ఏదైతే చెప్పారో, ధర్మం రక్షిత రక్షిత అని బుద్ధుడు అవును చెప్పి మేడం. ప్రతి గురువు చెప్పింది అదే కదా. ధర్మాన్ని ఆచరిస్తే, కృష్ణుడు చెప్పింది అదే, ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని చెప్పేసి. కాబట్టి మనం ధర్మబద్ధంగా మన నిజమే చాలా మంది ఏమంటారంటే లోపల ఎక్కడుందిలే ధర్మం, ఎక్కడుంది నీతి, ఎక్కడుంది న్యాయం అంటుంటారు. నిజమే, అది మాత్రం ప్రతి ఒక్కరి నోటి వస్తుంటది. కానీ ఆ ధర్మం అనేది ఆచరించే వాళ్ళకి ఏ రూపంలో ఏ విధంగా భగవంతుడు ఇస్తున్నాడు అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఆచరించలేని వాళ్ళకి ఏంటంటే ఇలాగ అంటూ ఉంటారు. కానీ ధర్మం అనేది ఎప్పుడూ ఉంటది. అది ఎప్పుడు ఎక్కడికి పోలేదు. అంటే ఎన్ని యుగాలు మారినా సత్యం సత్యంగానే ఉంటది. అది ఎప్పుడు అలాగే ఉంది. కానీ అది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఏ రూపంలో వస్తుందని ఆ ఫలితం పొందిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విషయం కూడా బాగా చెప్పారు మేడం, అద్భుతంగానే. చాలా బాగుంది, సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మంచి మాస్టర్స్ తీసుకొచ్చిన నీరజ కూడా థ్యాంక్ యూ తల్లి, అద్భుతంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. మేడం మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ఆ ప్రయాణం ఎలా ఉంది మేడం? దాని గురించి కూడా కొంచెం ఏమైనా చెప్తారా? మేడం, నేను 2005 సంవత్సరంలో వచ్చినాను మేడం ధ్యానంలోకి. నేను మా సారు మా హస్బెండ్ ఇద్దరు ధ్యానం చేస్తాం మేడం. మా లైఫ్ అద్భుతంగా ఉంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ధ్యానానికి రాకముందు మనకు ఏదో మ్, ఒక గుణం అనేది ఉంటుంది, కానీ మంచి గుణం అనేది కానీ పరోపకారం ఇదం శరీరం అని కానీ ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ధ్యానంలోకి వస్తే అలాగే నిలబడతారు మేడం. అట్లా లేదంటే ఏదో వచ్చి ఏదో ఒక గుడికి వచ్చి వెళ్ళిపోయినట్టు వచ్చి ఈ ధ్యానంలో నుంచి వెళ్ళిపోతారు. సత్వగుణంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ నిలబడతారు అన్నట్టు మాకు ఈ ధ్యానంలోకి వస్తానే సార్ చెప్పిన వాక్యాలు, ఆ మాటలు, ఆ పదాలు, ఆయన తత్వము ఆ అంత నచ్చింది. కాబట్టి ఇక్కడే నిలిచిపోయినాం. ఇంతకంటే మనకు జీవితంలో కావాల్సింది ఏమీ లేదు అనే భావన వచ్చింది మేడం ధ్యానంలో. అదే కాకుండా మనకి ఏది కావాలో అది ధ్యానం చేసుకుంటుంటే మనకి ఏది అవసరమో అదే అందివ్వబడతా ఉంది. ఒక తృప్తి అనేది కలుగుతా ఉంది. మనం ఏదో అవసరం ఉండే విషయాలు మనం ఏదో చెప్పుకుంటాం, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది జరగాలి, ఇది జరిగితే బాగుంటుంది అని. ధ్యానానికి ముందైతే జరగలేదే అని బాధపడే వాళ్ళం. కానీ ఇప్పుడు జరిగినా పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, ఇది నాకు అవసరం లేదేమో, నాకు అవసరమైనప్పుడు వస్తుందేమో, ఇది నాకు వద్దేమో అందుకే జరగలేదేమో అని ఒక సమభావంలో తీసుకుంటున్నాం. జరిగితే పొంగిపోయేది, జరగకపోతే అయ్యో జరగలేదే మనం ఎంత ప్రయత్నించినా అని బాధపడడం ఇలాంటివి లేవు మేడం. దుఃఖం అనేది లేని స్థితికి రావడం జరుగుతుంది. దేన్నైనా ఒకే రీతిలో తీసుకుంటున్నాం. అలాంటి స్థితిని కలిగి ఉన్నాం మేడం. ఇంకా లైఫ్ లో ఒక ఆనందం అంటే ఏమి అనే దానికి నిర్వచనం తెలుస్తా ఉంది. ధ్యానం చేసినామంటే, ధ్యానం చేసి లేస్తానే ఇంకా నాకు ఏం అవసరం లేదు, ఇంతకన్నా ఆనందం ఇంకేం లేదు లైఫ్ లో అనే విషయం, అనే స్థితికి వెళ్తున్నాం.
నాకు యాస్ట్రల్ విజన్స్ అంటే ఏమీ లేవు. నేను పొందే స్థితి, నేను ధ్యానం చేసి లేసిన తర్వాత నాకు లైఫ్లో నాకు ఏది అవసరమో ఆ పనులు అలాగే అవి జరిగిపోతా ఉన్నాయి. అది బాగా తేడా తెలుస్తాంది మేడం. 11 రోజుల ధ్యానమని, అఖండ ధ్యానమని, పౌర్ణమి ధ్యానాలని. ఇంకొకటి, నాకు ఏం కావాలో నాకే తెలియదు. ఒక పసిబిడ్డ తల్లి దగ్గర ఏం చెప్తుంది, తనకేం కావాలో బిడ్డ అన్ని చూసుకుంటుంది. అదే మాదిరిగా నేను సృష్టికి చెప్పుకునేది, నా నుంచి ఈ లోక కళ్యాణానికి ఏం జరగాలో దానికి పరిస్థితుల్లో అవకాశాలు కల్పించి నా చేత జరిపించండి మాస్టర్స్. సృష్టి మాత నాకు ఏమి ఇవ్వాలా, నాకు నేను దేనికి అర్హురాలనో అది నాకు ఇవ్వండి అనే నేను చెప్పుకుంటాను మేడం. నాకు అవసరమైనవి, నాకు కావాల్సినవి జరిగిపోతున్నాయి. ఇది నా లైఫ్ లో నేను పొందిన అనుభవాలు మేడం. అవును మేడం. ధ్యానంలోకి రావడం అంటే పట్టుకున్న వాటిలంతా విడిచేదానికి. అంటే ఒక ఉమ్, పట్టుపురుగు సీతాకోక చిలుకలాగా ఎలా అవుతుంది అని అంటే, ఆ బాధల్ని, కష్టాల్ని, నష్టాల్ని, వాటిలంతా ఆనందాల్ని ఎవరో ఇస్తున్నారు. ఎవరో ఉంటేనే వస్తుంది. వాళ్ళు లేకపోతే నా జీవితంలో ఇంకెవరు ఇవ్వరు, రాదు అని చెప్పి అనుకుని అన్ని పట్టేసుకొని ఒక పట్టుపురుగులాగున్న మనము ఎప్పుడైతే ధ్యానంతో పట్టుకొని ధ్యానం చేస్తూ సాధనతో మనతో మన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సీతాకోక చిలుక అంత స్వేచ్ఛగా ఎంతో కలర్ఫుల్ గా బ్రైట్ఫుల్ గా ఒక జీవన శైలి అనేది మార్చుకునే దానికి ఎంతో గొప్ప అవకాశం ఆ మార్గం, అద్భుతమైన మార్గం, ధ్యాన మార్గం. అవును మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ జర్నీ అనేది జరగాలి అని అంటే బయట ఎక్కడో ఏదో ఉంది అని చెప్పని తెలుసుకోవడంలో ఏం లేదు మాస్టర్. కనిపెట్టేది ఎక్కడో బయట ఏదో ఉంది అని చెప్పని ఈ బాహ్య నేత్రాలతో ఎతుకుతున్నామే తప్ప రెండు కళ్ళు మూసుకొని ఆ దివ్య నేత్రంతో చూడొచ్చు, మొత్తం అంతా సకల సృష్టి అంతా మనలోనే ఉంది అని చెప్పని అనేసి అది తెలుసుకోగలిగితే అంత అద్భుతమైన ధ్యానంలో మార్గం మేడం. ధ్యానంలోనే తెలుస్తాంది, మిగతా ఎక్కడ బయట తెలియదు. అవును అవును మేడం. ఉమ్, చాలా చక్కటి జర్నీ మాతో పంచుకున్నారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. thank you మేడం. ప్రమీల మేడం మాట్లాడతారా మేడం? అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేము కొత్తగా ఇప్పుడు జాయిన్ అయ్యాం ఇందులోన జూమ్ ఉమ్, దీంట్లోన. మాకు దీని ఉమ్, గురించి అంత తెలీదు, ఉమ్. కానీ వింటుంటే వినాలి అనే భావన వచ్చింది. మేడం, ఆత్మ అంటే ఇప్పుడు శరీరం అంటే కనిపిస్తుంది మనకి, ఉమ్, ఆత్మ అనేది కనిపించదు. ఉమ్, ఆత్మ తత్వం ఏది అంటే ఆకాశ తత్వం. ఉమ్, మనసు అనేది ఉంది, అది మనకు మనకు చెప్తుంది. ఉంది అని తెలుస్తుంది. మనసు ఉమ్, ఉంది, మనసు బాధపడుతుంది అని తెలుసు, కానీ అది ఉమ్, కనిపిస్తుందంటే కనిపించదు. కానీ ఉమ్, దాన్ని మనం మాట్లాడుకుంటాం, ఉమ్, కష్టంగా ఉంది అనుకుంటాం, అది ఉమ్, కనిపిస్తుంది, కనిపించదు. ఉమ్, ఈ అవును. పంచభూతాల్లో కూడా అంతే మేడం. భూమి, ఉమ్, గాలి, అగ్ని, ఆకాశం, ఈ ఉమ్. 4 కనిపిస్తాయి. భూమి, నీరు, అగ్ని, అన్ని గాలి. కనిపిస్తున్నాయి కానీ గాలి కనిపించదు. ఆకాశము కనిపించదు, ఉమ్, పైకి ఎంతైనా పోతానే ఉంటుంది. అంత ఉమ్, విశాలం ఈ మనసు అనేది. ఆత్మ ఉమ్, అనేది మరి మనకు కనిపించదు మేడం, అది ఒక స్థితి. ఆ ఉమ్, ఆకాశం ఎంత విశాలమైందో ఆత్మ కూడా అంత విశాలమైన ఒక ఇదన్నమాట. ఉమ్, అది మనకు కనిపించదు కానీ ఉండాది. అవును. మనం తెలియకుండానే, మనం ఉదాహరణకు చూడండి, ఆ ఉమ్, అదేదో ఒక సినిమాలో పాటలో రాసినారు, ఎన్ని ఉమ్, జన్మ పుణ్యాల ఫలము నిన్ను నే చేరుకున్నాను. ఉమ్, అంటే మనకి మామూలుగా కూడా మనం చెప్తా ఉంటాం అదే మాదిరిగా, ఎన్ని జన్మల ఉమ్, పుణ్యం ఉందో ఆమె అంత బాగుంది, అంత హాయిగా ఉంది, అంత ఆనందంగా ఉంది, ఆమెకు ఉమ్, కావాల్సిన జరుగుతాను. అదే మాదిరిగా కొంతమందిని చూసేవాడు ఎన్ని జన్మల కర్మ చేసినాడో అనుభవిస్తానే ఉన్నాడు, ఏం చేసినా వానికి కష్టాలే వస్తా ఉన్నాయి, ఏం చేసినా లాభం రాలేదు. అంటే ఉమ్, మనకు తెలియకుండానే ఆధ్యాత్మికాన్ని, ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. ఉమ్, కొంతమంది చెప్పుకుంటా అంటారు మాకు అదేందో ఇన్ని జన్మలు కర్మ ఉందంట, అది పోవాలంట, అది చేయాలంట, ఇది చేయాలంట అని. అంటే అక్కడ ఉమ్, ఆత్మ ఉంది అని తెలుస్తా ఉంది. ఉమ్, శరీరం మాత్రం మారుతుంది, బట్టలు మార్చినట్టు
ఈ ఉమ్, బట్టలు వేరే బట్టలు వేసుకున్నట్టు ఈ శరీరం వృద్ధాప్యం అయిపోతేనో లేదో ఈ శరీరంతో పని అయిపోతేనో ఆత్మ ఆ ఉమ్, శరీరం వదిలేసి ఉమ్, పక్కకు వస్తుంది అంతే. ఉమ్. ఆత్మకు రూపం లేదు, అది కంటికి కనిపించదు. అవును. ఆ అది ఉమ్, పక్కకు వస్తుంది అంతే తప్ప ఆత్మకు మరణం లేదు. అవును, అది తెలిసిందే. ఆ మనిషి భౌతికంగా ఉంటాడు కాబట్టి కనిపిస్తాడు, చనిపోయేది ఇంక చనిపోతే శవం తీసేస్తే అంతే, ఉమ్, అలా వెళ్ళిపోవడం అంతే. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. ఇది మనకు ఉమ్. పెద్దలు చెప్పిన మాట. నాకు అర్థమైన విషయం ఇంత మేడం. ఓకే, ఓకే. అయితే ఇక్కడ ఆత్మ గురించి ఇంకొక మాట చెప్పాలి. ఏమంటే ఉమ్, మనము పిల్లల్ని స్కూల్లో చేరుస్తాం. ఉమ్, ఎల్కేజీలో ఆలు, ఉమ్, యూకేజీలో పదాలు, మళ్ళీ దీర్ఘాలు, ఒత్తులు, వాక్యాలు, లెసన్స్ చదవడం రాయడం బాగా నేర్చుకుంటారు. ఉమ్, ఆ చదువు పెరిగినట్టు ఒక్కొక్క జన్మకు కొంత కొంత జ్ఞానాన్ని తీసుకుంటా మనం కూడా ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటా ఆ శైశవాత్మల నుంచి ఆ ఉమ్. వృద్ధాత్మల వరకు మనం వస్తామన్నమాట. ఆహా, తెలుసుకుంటాం. ఆ అందుకే ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు ఉండారు, 5 ఏండ్లు 4 ఏండ్లు 10 ఏండ్లు పిల్లలు. వాళ్ళు ఉమ్, సంగీతం గాని వాళ్ళు చేసే నృత్యం గాని వాళ్ళకున్న నాలెడ్జ్ గాని కొన్ని ఉమ్. విషయాలు ఒక బుక్ లో మనం 10 రోజులు బట్టి పట్టినా కూడా మనం అంత టకటగా చెప్పలేం. ఒకసారి ఇట్లా చెప్పండి. తిన్నారంటే వాళ్ళు అట్లే చెప్తారు. వాళ్ళు ఉమ్, పుట్టినప్పుడు భగవద్గీత చదువుతారు, భగవద్గీత చెప్తారు, నోరు తిరగదు. ఇంకా క్లియర్ గా 3 ఏండ్లు 2.5 సంవత్సరం వాళ్ళు భగవద్గీత శ్లోకాలన్నీ చెప్తుంటారు. ఉమ్. చూడండి, ప్రపంచంలో దేశాలు ఎన్నున్నాయి, వాటికి రాజధానులు ఏవి అని చెప్తా అంటారు, మ్యాథ్స్ చేసి చూపించే. అంటే వాళ్ళకంతా పూర్వజన్మ జ్ఞానం అది అన్నమాట. ఉమ్, ఉమ్, అట్లా ఆత్మ ఒక్కొక్క ఉమ్, జన్మ కొంత జ్ఞానాన్ని తీసుకుంటా జన్మలు తీసుకుంటా ఉమ్. అది జ్ఞానాన్ని పెంచుకుంటా వస్తుంది. అవును. ఉమ్, ఉమ్, అయితే మనం జ్ఞానాన్ని పూర్తి పొందిన తర్వాత ఉమ్, మనకి ఇక్కడ మనం నేర్చుకునే ఇప్పుడు హై స్కూల్ వరకు 10th క్లాస్ ఉంటుంది. 10th క్లాస్ ఉమ్, చదువు అయిపోతే మనం కాలేజీకి పోతాం, ఉమ్. ఆడైపోతే యూనివర్సిటీకి పోతాం. ఆ మాదిరిగా ఈ భూమి పైన దేనికి వచ్చినామో ఈ మాయను జయించేంత వరకు మనం జ్ఞానాన్ని పెంచుకొని ఆచరించినామంటే ఉమ్. దానికి మళ్ళీ ఉదాహరణ ఏమంటే ఒక రమణ మహర్షి లాగా, ఒక షిరిడి అవును. సాయినాథ్ లాగా, ఉమ్, ఎందుకంటే వివేకానందుల్లాగా, ఉమ్. ఎందుకు వాళ్ళ గురించి మనం చదువుకుంటాం కొంచెం. ఆ బాబా చరిత్ర గాని రమణ మహర్షి తత్వం గాని ఆయన ఉమ్. పక్షులతోనే మాట్లాడతారు. అంటే అవును. నాది, నాకు, నా ఇల్లు, నా బంగారు, నా సొత్తు నాకై మిగిలిన తర్వాత ఏదో అంత పెట్టడం అని కాకుండా ఏదుంటే ఉమ్. అది పట్టుకొని తినడం, ఇంకొక పూటకు చూసుకోకుండా ఉండడం, ఈ ఉన్నది అవును. అందరూ చూసుకోవడం అనే ఉమ్, తత్వం కలిగి ఉండి మనం జీవిస్తామో, నాది అనేది లేకుండా జీవిస్తామో అప్పుడు ఉమ్. మాయం అన్నమాట. అది ఎప్పుడు జయించేస్తామో అక్కడ ఇంకా భూలోకంలో పని లేదు మనకు. ఈ మాయం జయించేసినట్టే మనం పైలోకాలకు అది వెళ్ళిపోతాం. చేయడం కష్టం కదా. కష్టం అంటే మీరు ధ్యానంలో కొన్నాళ్ళు ఉమ్, ఉన్నారంటే ఉమ్. ఆ, ఒక 10 జన్మల జ్ఞానం తీసుకున్నంత కనీసం ఉమ్. 10 నెలల్లోనే మీరు ఆ స్థితి దాటేయచ్చు మేడం. ఆహాహాహా. ఇంకొకటి నేను చెప్పేది నాకు తెలిసింది ఏమంటే ఇప్పుడు ఉమ్, ఉమ్, పిల్లలు ఉన్నారు బాగా చదువుకోవాలి, పెద్ద ఉమ్, అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగమో లైఫ్ లో స్థిరపడాలి. ఉమ్, డబ్బు లేకుండా ఇచ్చేయకూడదు అందరికి. వాళ్ళ లైఫ్ హాయిగా ఉండాలి, ఇంకొక పని చేయాలంటే మనం స్థిరంగా నిబ్బరంగా ఉండాలి. ఉమ్, ఈ భౌతిక ప్రపంచం కూడా బాగుండాలి, ఆ పరిస్థితులు కూడా బాగుండాలి. ఉమ్, ఆ తరువాత పెళ్లి, వాళ్ళ ఉమ్, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉమ్, పెళ్లి, మళ్ళీ వాళ్ళ పిల్లలు, అంత ఉమ్, బాధ్యత మనకు తీరింది అన్న తరువాత పిల్లలు ఉమ్, స్థిరంగా అనుకున్న తర్వాత ఆ ఉమ్, భౌతిక జీవితం నుంచి కొంచెం కొంచెం విడదీసుకొని మనం ఆధ్యాత్మికత వైపు రావాలి. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ అవును. పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనుకున్నప్పుడు ఉమ్, ధ్యాన సాధన చేస్తూ వాళ్ళకి ఉమ్. కావాల్సిన చేసిన మన అవసరం ఇంకా లేదు వాళ్ళకి. అవును. అలాంటప్పుడైనా ఉమ్, మనము నాది ఇది అని కాకుండా కొంచెము మన ఎదురుగా
వేరే వ్యక్తులకైనా సరే ఏదైనా అవసరం ఉందంటే దాని మన దగ్గర ఉన్న వస్తువుతోనో డబ్బో బంగారో ఏదైనా ఒక మాట సహాయము, కొంతమంది భయపడి వాళ్ళకి ధైర్యం చెప్పడం, ఏదైనా కావచ్చు, ఏ రూపంలో అయినా కావచ్చు, వాళ్ళకి అవును. మనం అందివ్వగలిగేట్టుగా ఉండాలి. అప్పుడు ఇక్కడ ఉండే ధనానికి గాని, డబ్బుకి గాని, ఒక విషయానికి గాని, జ్ఞానానికి గాని విలువ ప్రయోజనం అవుతుంది అన్నమాట. మనకు అన్ని అయిపోయినాయి, మన పిల్లలు పుట్టినారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు, డబ్బుతో అవసరం తీరిపోయింది, మన లైఫ్ ఎంజాయ్ గా ఉంది. ఇంకా ఉండేదాన్ని ఇతరులకు ఇచ్చి దాన్ని వినియోగం చేస్తే కదా ధన్యం అవుతుంది. అవును. ఆ టైంలో కూడా మనం చేయలేకుండా ముసలోళ్ళు అయిపోయినా మనం చనిపోయేటప్పుడు కూడా ఇంకా గట్టి అట్లని నేను మొత్తం ఆస్తులు రాసిచ్చేయమని చెప్పలేదు. మన మనకు తోచినంత మనం చేయగలుగుతూ ఉన్నామంటే ఆ మాయ కొంచెం కొంచెం జయించినట్టు అవుతుంది. ఒక జన్మకు కాకుండా 2-3 జన్మలకైనా మనము ఆ స్థితికి చేరుకోగలుగుతాము. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా మాస్టర్స్? లేకపోతే సెషన్ క్లోజ్ చేస్తున్నాం మేడం. నిర్మలా రెడ్డి గారు ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారండి, ఏదైనా మాట్లాడతారా మేడంతో? మేడం చాలా బాగుంది మేడం క్లాస్. థ్యాంక్ యూ మేడం. మెడిటేషన్ చేసుకుంటున్నాము, అందరు ఈ అనుభవం ఆ అనుభవం అంటారు, కానీ మరి ఇన్ని నేను 3 ఏళ్ల సంధి చేస్తున్నా, నాకైతే ఏ అనుభవం వస్తలేదు. మరి చాలా మంది అట్లా చెప్తుంటారు, అది ఎందువల్ల మేడం? మేడం నాకు కూడా అట్లేం లేదు మేడం, అనుభవాలు ఏం రాదు, మామూలుగా చేసుకుంటాను. అయితే నాకు లైఫ్ లో తేడా తెలుస్తా ఉంది. నాకు హ్యాపీగా ఉందా, నాకు ఏది కావాలో అది జరుగుతుంది. జరగకపోతే ఓహో ఇది నాకు అవసరం లేదేమో, నేను హ్యాపీగానే ఉన్నాను, నేను ఆ స్థితిలో ఉన్నాను. ఇంకొకటి, నాకు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మాస్టర్సే నా దగ్గర క్లాసులు ఇట్లా రావడం, క్లాసులు చెప్పమనడం, వాటి ద్వారా నాకేం కావాలో అది నాకు నేను చేయాల్సింది ఇది చేస్తా, నాకేమి ఇవ్వాలో వాళ్ళు అది ఇస్తా ఉన్నారు. ఒకసారి చాలా ఇబ్బంది సిచ్యువేషన్ వచ్చేసింది. నేను ఇంకెవరు మాస్టర్స్ నేను ఏం చేయాలో నాకు తెలీదు, నా చేత ఏం జరగాలో అది జరిపించండి, నాకు ఈ అవసరం తీర్చండి, నాకు జీవితంలో కష్టం వచ్చింది, దాన్ని గట్టెక్కాలి, ఇది నేనేమి గొంతెమ్మ కోరికలు కాదు, నాకు అవసరమైంది అని చెప్పుకున్నాను. అనుకోకుండా మేడం ఒక అడుగుతానే ఉన్నాడు 1 year నుంచి, మేడం మా ఇంటి దగ్గర క్లాస్ పెడదాం, క్లాస్ ఎప్పుడైనా సరే సార్ నేను ఎప్పుడూ రెడీ సార్ అని చెప్తా అన్నాను. 1 year తర్వాత ఆయన వచ్చి అడిగి మేడం రేపు పెట్టుకుందాము అన్నాడు. సరే సార్ అన్నాను. పెడితే ఆ సార్ ఏమన్నాడు, మేడం ఒక వారం పెడదాం మా ఇంట్లో అన్నాడు. సరే సార్ అన్నాను. ఒక వారం రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టినాం. పెట్టితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి రోజు ధ్యానానికి వచ్చినారు. వస్తే నాకేమనిపించింది, అరే ఇంత బాగుందే, వారం రోజులు పెడితే చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఒక రోజు కాకపోయినా ఒక రోజు వస్తారు, ఆ చుట్టుపక్కల ప్లేస్ అంతా ధ్యానమయం అవుతుంది అని చెప్పి నెక్స్ట్ వీక్ మా ఇంట్లో పెట్టుకున్నాను. ఆ నెక్స్ట్ వీక్ ఇంగూరు, ఆ నెక్స్ట్ వీక్ ఇంగూరు, అట్లా 25 weeks జరిగినాయి మేడం. అవునా? సృష్టి ఆ విధంగా నడిపించింది అనమాట నా ద్వారా. ఆ తర్వాత నాకు ఏది ఇబ్బంది చెప్పుకున్నానో అది పరమాత్ముడు నన్ను ఎత్తి దాని నుంచి బయట వేసినారు, నాకు మళ్ళీ ఇంకో జీవితాన్ని ఇచ్చినట్టే. మనం ఏం చేయాలనేది వాళ్ళే చేపిస్తారు, మనకి ఏం ఇయ్యాలనేది వాళ్ళే ఇస్తారు, నాకు అది జరిగింది మేడం. కాకపోతే నేను ఇంట్లోకి వచ్చిన సంధి కొంచెం తేడా వచ్చేసింది, మానసికంగా ఊకే బాధపడి ఏడుస్తుండే అందరినీ, కానీ అవి పోయినాయి. కానీ అందరూ ఆ అనుభవం ఈ అనుభవం అని చెప్తుంటే నాకు ఏది ఉండదు, మరి నేను ఏమైనా తప్పు చేస్తున్నానా ఏంది, నేను చేసేది కరెక్ట్ కాదా ఏంది అట్లా అనిపిస్తుంటది మేడం. అట్లా లేదు మేడం, మనకు ప్రేమనాథ్ సార్ ఈ విషయం గురించి చాలా బాగా చెప్తారు. మీరు వాళ్ళు ఆ లోకాలకు పోయిచ్చినాము, మాకు ఇది కనిపించింది, నేను ఇది చేసినాను, నేను పూర్వ జన్మలో ఇది నాకు గత జన్మలు కనిపించినాయి అంటారు. మీకు కనిపించలేదని బాధపడొద్దండి, మీకు జన్మల్లో అయిపోయి ఉండొచ్చు. నేను కూడా ప్రేమనాథ్ సార్ అదే అంటాడు, నాకు కూడా ఇంతవరకు ఏమి అనుభవాలు లేవు అని చెప్తాడు. మరి అంతే, నువ్వు కూర్చుంటానవా ధ్యానం బాగా కుదరతా అందే, కుదరకపోతే కుదిరే ప్రయత్నం చేయి, ఇంతే మన ప్రయత్నం, ఇంతే మనం చేస్తుంది, మన చేతుల్లో ఉండేది ఇంతే. ఆ తర్వాత సృష్టి చూసుకుంటుంది మనకి ఏం వేయాలి ఏం చెయ్యాలి అనేది. దీన్ని నమ్మినామా దీన్ని వదలకూడదు, ఇంతే నాకు తెలుసు.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పోషిస్తున్నావు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని మాకు ఈరోజు అందించారు మేడం. ఇంత చక్కగా మనం ఇంత గొప్ప జ్ఞానాన్ని సజ్జన సాంగత్యాన్ని చేస్తున్నాము అని అంటే ఎంతో గొప్ప ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నామండి. ఈ దివ్యమైన భవ్యమైన ఆత్మ ప్రయాణంలో అందరం కూడా ఇంకా ఎంతో గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.